అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ యువగళం అధినేత, మన అందరి భావితరాల భవిష్యత్ నాయకుడు, కార్యకర్తే అధినేత అని ప్రతి ఒక్క కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ రోజు పాలకొండ విచ్చేసిన మన యువ నాయకుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన పాలకొండ నియోజకవర్గానికి కార్యకర్త సమావేశానికి విచ్చేసిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన పాలకొండ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవాలని ఈరోజు మన యువ నేత, కార్యకర్తలే అధినేత అనే ఒక గొప్ప నినాదంతో కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది, పార్టీ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మే మన అందరి పిల్లల బాగోగుల దగ్గర నుంచి ప్రతి కార్యకర్తకి కష్టం వస్తే కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి. అలాగే ఎంతో సవాళ్ళున్న విద్యాశాఖ తీసుకొని ప్రతి పిల్లలకి భవిష్యత్తు ఎంతో చక్కగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో వాళ్ళ స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి అన్ని చక్కగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్ బాగుండాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు విద్యాశాఖలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి వెనకబడిన ఉత్తరాంధ్రలో కూడా గూగుల్ లాంటి సంస్థలను తీసుకొచ్చిన ఏకైక మన నాయకుడు, మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పార్లమెంట్ అధ్యక్షుడు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ముఖ్యంగా మన పాలకొండ, మన అరకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక అసెంబ్లీకి మన జాతీయ ప్రధాన కార్యదర్శి వారు, మన రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఈరోజు పాలకొండ నియోజకవర్గం అంతా కూడా స్వాగతం పలుకుతుంది సార్. అదేవిధంగా అందరితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి, మరియు మన జిల్లా మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారికి, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పడాల్ భూదేవ్ గారికి, మన అబ్జర్వర్ గారికి, అదేవిధంగా పార్వతీపురం ఎమ్మెల్యే గారికి, కురుపాం ఎమ్మెల్యే గారికి, అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు చాలా దూరం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ మీరు చూస్తున్నారు. మనం ఎక్కడ చూసినా సరే, మన ఏ కార్యక్రమాలైనా సరే, అది మనకు పొలిటికల్ గవర్నెన్స్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఫారిన్ అంబాసిడర్స్తో మీటింగ్ అవ్వచ్చు, కేంద్ర మంత్రులతోని చర్చ అవ్వచ్చు, లేకపోతే చిన్న కార్యకర్తలు ఇంటికి వెళ్ళి భరోసా ఇవ్వడం అవ్వచ్చు. ఎక్కడ చూసినా సరే
ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు అండదండగా ఉండేటువంటి మన లోకేష్ బాబు గారు ఈ రోజు మన నియోజకవర్గం రావడం చాలా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మన కార్యకర్తలందరితో కూడా మాట్లాడుతూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ మీ అండగా నేనున్నాను ఒక భరోసా ఇస్తూ మనందరినీ కూడా గుర్తించుకునే విధంగా కార్యకర్తలే పార్టీకి వెన్నుపూస. ప్రతి మీ యొక్క పేరు పేరున గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకోబడ్డారు కార్యకర్తలుగా అని ఒక భరోసా ఇస్తూ ఈరోజు మనందరినీ కూడా ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అయితే ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలి, కానీ లోకేష్ బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు. మనందరినీ ప్రేమాభిమానాలు పొందడానికి వచ్చారు, మన కార్యకర్తల్ని భరోసా ఇవ్వడానికి వచ్చారు. మీ అందరి తరపున నేను ఒకటే చెప్తున్నాను, లోకేష్ అన్నగారు మా అందరి తరపున, మా పాలకొండ నియోజకవర్గం అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీ లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని మనం అందరం ఎదురు చూసాం. మరి మన పాలకొండ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి చప్పట్లతో గట్టిగా స్వాగతం పలుకుదాం. చప్పట్లతో గట్టిగా. ఎప్పటి నుంచో ఎదురు చూసిన తరుణం రాను వచ్చింది. కష్టపడే వారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఈరోజు మీ ప్రాంతంలో అతి సామాన్య కార్యకర్తని ఎంపీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారిని కానీ, అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా చేసిన నిమ్మల రామానాయుడు గారిని మంత్రిగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అలాగే అనేక మందికి అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి రాబోయే తరానికి, మన భావితరాల భవిష్యత్తుకి, మనందరికి ముందు మన యువగలం అధినేత నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రసంగించబోతున్నారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ప్రభుత్వ కార్యక్రమం చేసినా, కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల కాపలా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు